తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. 28వ తారీఖు ఎమ్మటే నామినేషన్లు కూడా ప్రారంభించారు. 28, 29, 30 నిన్నటితో నామినేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు పరిశీలన చేస్తున్నారు. 3వ తారీఖు ఉపసంహరణ, 4 నుంచి ప్రచారాలకి అందరూ సిద్ధపడుతూ ఉన్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఎవరైతే చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, ఏదైనా కానీ కాబట్టి మరి ప్రస్తుతం మనం 11వ వార్డు రాయనగూడెంలో ఉన్నాం. మనతో పాటు పార్టీ తరఫున వాళ్ళు కౌన్సిలర్గా పోటీ చేయబోతున్నారు. సంబంధించిన అన్ని కూడా అభివృద్ధిపై ఇక్కడ ఏం జరిగింది, గతంలో ఉన్న పాలకులు మరి ఎలా అభివృద్ధి చేశారు, ఇప్పుడు వీళ్ళు గెలిస్తే ఏం అభివృద్ధి చేయబోతున్నారు, ఈ వార్డు ప్రజలకి ఎలా ఈ మనతోటి ఉన్నారు. మేడం నమస్తే అండి. మేడం మీరు ప్రస్తుతం మీ పేరు చెప్పండి, తర్వాత మీరు ఈ రాజకీయాల్లోకి రావాలని పేరేపైన ఏ ఉద్దేశంలో మీ ప్రధానమైన కారణాలు ఏమిటి, గతంలో మీ రాజకీయ అనుభవం ఏంటో ప్రజలకు తెలియపరచండి. గతంలో ఇక్కడ సర్పంచిగా పోటీ చేసినప్పుడు మేము 3వ వార్డు నుంచి చేసినాము. 3వ వార్డు నుంచి గెలుపొందడం జరిగింది. అప్పుడు యాక్చువల్లీ కాంగ్రెస్ నుంచే ఉండి కాంగ్రెస్ నుంచి గెలిచిపోయింది. 3వ వార్డు నుంచి అభివృద్ధిలో సహకారం చాలా బాగుండే, మేము చేసినాం, అందరం కలిసికట్టుగా చేసినాం. ఆ తర్వాత కొన్ని సమీకరణాల వల్ల పార్టీ మారవలసి వచ్చింది. అప్పుడు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినాం. అయిన తర్వాత గత పాలకులు మాకు తర్వాత సర్పంచ్ తర్వాత మున్సిపల్లో విలీనమైన కానించి మా నాయకుడు, గొప్ప నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నాడు. అయినప్పటికీ ఇక్కడ గత పాలకులు గెలిచిన వాళ్ళు జగదీశ్వర్ రెడ్డి గారి కాడికి పోయి ఆ ఫండు కలెక్ట్ చేసుకోలేక వెనకబడిపోయింది మా ఊరు. అందుకనే ఈసారి మాకు ఛాన్స్ ఇస్తే ప్రజలు, రాయనగూడెం ప్రజలు, 11వ వార్డు ప్రజలు మాకు ఛాన్స్ ఇస్తే గొప్పగా తీర్చిదిద్దుతామని మేము చెప్తున్నాం. గత పాలకులు ఎవరైనా సరే మనం అక్కడ ఉన్న గవర్నమెంటు ఎవరైతే ఉంటారో వాళ్ళకాడికి పోయి మనం ప్రాధాన్యపడి ఊరు బాగు కొరకు, వార్డు బాగు కొరకు మనం ప్రోత్సహించుకొని ప్రజల్ని తీసుకొని పోయి అక్కడి నుంచి ఫండ్స్ రాబట్టుకొని అభివృద్ధి చేయాలనేది మా ఉద్దేశం. గత పాలకులు చేయలేకపోయారు కాబట్టి ఈసారి మాకు ఛాన్స్ ఇస్తే మేము గొప్పగా ఈ 11వ వార్డు రాయనగూడాన్ని గొప్పగా తీర్చిదిద్దుతామని చెప్తున్నాం. అనామమైన అభివృద్ధి కావచ్చు, క్లిప్పింగ్ ఒకటి గతంలో ఆగిపోయిన అభివృద్ధి కావచ్చు, తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో, మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఈ వార్డు అభివృద్ధికి నిధులు ఎలా సమకూరుస్తారు? మేము ఆ పాలకుల కాడికి పోయి బతిలాడుకుంటాం. ప్రజల తరపున ప్రజలే అందరినీ తీసుకొని పోయి ప్రజలతో డిమాండ్గా మేము చేయించుకుంటాం. ఎవరైతే ఎవరున్నా పాలకులు ఎవరున్నా కానీ అక్కడికి పోయి మేము మా మొర చెప్పుకుంటాం. ప్రజల ఇబ్బంది, వార్డు ఇబ్బంది అక్కడ చెప్పుకుంటే వాళ్ళకే అర్థమవుతాయి. వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తాం, ఇగో ఇట్లున్నది, మాకు ఫండ్ కావాలని మేము కాదు. పాలకుల కాడికి తీసుకుపోయి బాధలు చెప్తే ఆ బాధలు ఏందో ఆ వాళ్ళకి తెలిస్తాయి. వాళ్ళు కూడా మొర పెట్టుకోండి, వాళ్ళకి కూడా కావాలి కదా, అభివృద్ధి చేస్తేనే వాళ్ళు కూడా మళ్ళీ ఛాన్స్ కావాలి కదా. కాబట్టి ఆ ప్రజలకు అందరినీ తీసుకుపోయి అక్కడ మేము చెప్పించుకుంటాం. ఓకే, మీరు ఇప్పుడు ప్రత్యేకంగా మీ ప్రత్యర్థులపై కావచ్చు, మీరు ఈ వార్డు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత మీ ప్రత్యర్థులతోటి మీరు ఎలా కలిసి పనిచేయబోతున్నారు? ఈ వార్డు ప్రజలకి, ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మేము తెలిసిన అయ్యా మాకాడ చాలా బీదలు, ముదిరాజులు, వాళ్ళకి ఎట్లైనా చేసి వాళ్ళకి సభ్యత్వాలు ఇప్పించాలని కొట్లాడి, నేను సార్తో కొట్లాడి స్కిల్ టెస్ట్ పెట్టించి అన్నీ చెప్పించి రాష్ట్రం నుంచి, జిల్లా నుంచి ఆర్డర్ తీసుకొచ్చినాక మా గవర్నమెంట్ పడిపోయినాక కొద్దిగా ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత కొంతమంది నాయకులు మరి ఏం జరిగింది, వాళ్ళకు సభ్యత్వాలు ఏమైంది అనేది తెలియదు. వాళ్ళందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడ్డా, ఎట్లా చేయించిన అనేది వాళ్ళకు కూడా. మీ వార్డులో ప్రధాన సమస్యలు ఏమున్నాయి, మీరు గెలిస్తే ఆ సమస్యలన్నీ తీర్చడానికి ఎన్ని రోజుల సమయం మీరు తీసుకోబోతున్నారు? ఈ రాయనగూడెం మరి మీరు ప్రత్యేకంగా మరి డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, వీటన్నిటిపైన మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? పారిశుద్ధ్యం అంటే కొద్దిగా తక్కువనే ఉంది. ఇక దోమలు అవన్నీ పారిశుద్ధ్యం పట్టించుకునేటోడు లేడు, అడిగేటోడు లేడు.
ఇంకోటి మా హయాంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు గత 2 సంవత్సరాల క్రితం నుంచి అయినా మిషన్ భగీరథ అనే వాటర్ వచ్చేది, మంచిగా సబ్సిడీగా వచ్చేది. ఆ వాటర్ను వినియోగించుకొని తాగేది. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి వాటర్ ట్యాంకులు కడిగేటోడు కూడా లేడు, నీళ్లు సమయానికి రావట్లేవు. చాలా ఇబ్బంది ఉంది, అలర్జీలు వేస్తుంది అందరికీ. మురికి నీరు మొత్తం ఒక్కనే కలిసి చెరువులోకి పోతుంది. ఆ చెరువు గుండా బోర్లు మొత్తం కలుషితమైన నీరే వస్తుంది. అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఇంకోటి రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. వీధి లైట్లు మామూలుగా అంటే అప్పుడప్పుడు వెలుగుతున్నాయి. దానికి అంటే పాలకులు పట్టించుకునేటోళ్ళు లేకుండా అయిపోయింది మెయిన్ అది. ఓకే, గతంలో పాలకులు అభివృద్ధి చేయలేదు, అది మిగిలిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మీరు గెలిస్తే ఈ పనులన్నీ కూడా మీరు గెలిచిన 100 రోజుల్లో మీరు పూర్తి చేయగలుగుతారా? ఖచ్చితంగా చేయగలుగుతాం, ఖచ్చితంగా చేస్తాం. అభివృద్ధి చాలా బాగా చేసి చూపిస్తాం. మాటలు చెప్పడం కాదు, నా గత 30 సంవత్సరాల అనుభవం నుంచి, రాజకీయ అనుభవం నుంచి మేము చేసిన రోడ్లే మేము చేసినవి ఉన్నాయి ఎక్కువ. అంటే మా ఆధ్వర్యంలో మేమున్న ఏ పార్టీలు ఉండని కానీ మేము పోయి కొట్లాడి తీసుకొచ్చిన అభివృద్ధి ఉంది. కానీ గత పాలకులు చేసిన అభివృద్ధి ఎక్కడో చూపించమనండి. గీ పర్టికులర్గా గీ అభివృద్ధిని చేసిన అని చెప్పమనండి. ఈ ఊరికి బీసీ కాలనీ భవనం కూడా మేమే తీసుకొచ్చాం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ మేమే తీసుకొచ్చాం, డొంక రోడ్లు మేమే చేయించాం, ఇవన్నీ మేమే చేయించాం. గత పాలకులలో సిపిఎం వాళ్ళు కూడా ఒక కాలనీ బీసీ కాలనీ అని వాళ్ళు చేయించగలిగారు. ఒక స్కూల్ కట్టించండు మల్లు నారాయణ రెడ్డి గారు. ఇట్లా వాళ్ళు చేసిరు. కానీ ఈ గత 10 సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు ఎవరో ఒక ఖచ్చితంగా ఇది నేను చేయగలిగిన ఈ రాయనగూడానికి అని చెప్పమనండి. మాకు శ్మశాన వాటిక లేక గత 10-15 సంవత్సరాల నుంచి కొట్లాడినా కూడా దాన్ని కూడా సాధించలేకపోయిండు అని మేము చెప్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అంత ముదిరాజులు కూడా మాకాడ చెక్ డ్యాములు కట్టబట్టి ఈరోజు ఆ చెక్ డ్యాములలో చేపలు పట్టుకొని వచ్చి మంచిగా బతకగలుగుతుర్రు. అది అంతవరకు అయితే మనం ఎవరు లేకుండా మేము ఆడ చేయగలిగాం. ఓకే అన్న, ఇప్పుడు ప్రత్యేకంగా ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఈ ఓటర్కి, ఈ వార్డు ప్రజలకి మీరు ఏమి హామీలు ఇవ్వబోతున్నారు? మీరు ఇచ్చిన హామీలు 100 రోజుల్లో ముఖ్యంగా చేయదలిచిన ప్రత్యేకమైన పనులు ఏమున్నాయి ఈ వార్డులో? మాకు ఈ ఊరికి శ్మశాన వాటిక లేదు. ఖచ్చితంగా బౌండరీ తెప్పించి పెట్టిస్తాం 100 రోజులనే. నేను గెలిచిన వెంటనే శ్మశాన వాటిక అందరు నిరుపేదలు ఉన్నారు మాకాడ. చనిపోతే పెట్టుకోవడానికి స్థలం లేదు. ఈ రోడ్ ఎమ్మడి పెట్టుకునేది వర్షం వస్తే మొత్తం వరద వచ్చి ఉంటుంది. ఆ వర్షం వచ్చిన రోజు ఎవరైనా కర్మగాలి చనిపోతే ఇళ్ళలో పెట్టుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకి మెయిన్ సమస్య మాకు శ్మశాన వాటిక, అది చేపిస్తాము. వీధి లైట్లు, రోడ్లు అయితే అయినాయి, మ్యాక్సిమం అయినాయి. మిగతా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నిటికీ మేము నల్లాలు, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేటట్టు చేస్తాము. అన్నీ ఏదైతే కుంటుబడి ఉన్నాయో ఆ పనులు మొత్తం 100 రోజుల్లో చేయించగలుగుతాం. నిరుద్యోగ యువతకి కావచ్చు, మహిళలకు కావచ్చు, మీరు ఎలాంటి ఉపాధి కల్పించబోతున్నారు? పొదుపు సంఘాలు అవి ఉన్నాయి. పొదుపు సంఘాలకు కొన్ని వాళ్ళకు సపరేట్ మేము ఒక పని వర్క్ కల్పిస్తాం. ఓకే, ఇది మరి చిత్తలూరి జయమ్మ గారు, కృష్ణ గారు చెప్పేది ఏంటంటే, గతంలో చూసిన అభివృద్ధి దాదాపు 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో మేము చాలా అభివృద్ధి గత పాలకులు ఏ విధంగా చేసిరో ప్రజలు చూసిర్రు. ఈ వార్డు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే ప్రత్యేకంగా 100 రోజుల్లో మరి మేము చేయదలుచుకున్న పనులు, మా ఊరికి శ్మశాన వాటిక లేదు, చాలా రోజుల నుంచి మరి కొన్ని ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నాము. మరి శ్మశాన వాటిక అనేది కంపల్సరీ చాలా అవసరం కాబట్టి ప్రజలకి, మరి అది నేను 100 రోజుల్లో గెలిచి ప్రజలు ఆశీర్వదించి నన్ను మమ్మల్ని గెలిపిస్తే 100 రోజుల్లో మేము ఆ పని కంప్లీట్ చేస్తాం. వీధి దీపాలు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, రోడ్లు, ఏ విషయంలోనైనా కానీ మేము చాలా శ్రద్ధ తీసుకొని ఈ వార్డు అభివృద్ధి కొరకు మేము తోడ్పడతామంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ ప్రజలు మమ్మల్ని కంపల్సరీ ఆశీర్వదిస్తారని చెప్పి మేమైతే ఆశిస్తున్నామంటారు. గతంలో జరిగిన అభివృద్ధి వేరు, ఇప్పుడు మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. పని చెప్పడం కాదు, పనిలో చేసి చూపిస్తాం. ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు. అన్న, మరి మీరు గెలవాలని మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మరొకసారి ప్రచారంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే.